జాతి పితని తొలగించే ధైర్యం బీజేపీ ఎందుకు చేసింది? అది ఏం చెప్తుంది? బీజేపీ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మహాత్మా గాంధీ మేము పథకాన్ని మొత్తం చేంజ్ చేసేసాం కాబట్టి కొత్త పేరు పెట్టామని చెప్తుంది. కొత్త పేరు ఎలా ఉంది అంటే వికసిత్ భారత్ జీ రామ్ జీ. అంటే పథకం ఎలా ఉంది అంటే వికసిత్ భారత్ బాగానే ఉంది, RAM అనే పెట్టిన చోట అక్కడ జాగ్రత్తగా వాళ్ళు పేరు పెట్టడం జీ రామ్ జీ. అంటే ఏమిటండి ఇది? మహాత్మా గాంధీ పేరుని ఏ విధంగా పథకాన్ని మార్చాం మేము అంటే 100 రోజులు 125 రోజులకి చేశాం. అంతకుముందు పేమెంట్ సిస్టమ్ని 15 రోజులనే తప్పనిసరిగా పేమెంట్ సిస్టమ్ వీక్లీ వచ్చేటట్టు చేయాలి. కొన్ని రాష్ట్రాల విషయంలో 90% ఇస్తాం. ఇంకా ఒక హాలిడే ఇస్తాం, ఇది అగ్రికల్చర్ సీజన్ జరిగేటప్పుడు విండో పీరియడ్ ఇస్తాం. ఇదన్నీ కొన్ని మార్పులు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 2006లోనే ఈ MG మహాత్మా గాంధీ నరేగా పథకం వచ్చినప్పుడే రాజ్యాంగం ఏదైతే ఆశించిందో అన్ని విధాలుగా పథకం వచ్చేసింది. కొన్ని మైనర్ చేంజెస్, ఇప్పుడు బీజేపీ ప్రతిపాదించిన చేంజెస్ కంటే ఎక్కువ మైనర్ చేంజెస్ చాలా జరిగినాయి. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి ఎన్నోసార్లు చేంజ్ చేసింది. అంటే ఇప్పుడు చేంజెస్ అనేవి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి తీసేయడానికే ఇది వచ్చింది అనేది మనం నీట్గా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ 2006 మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని